మంచిది ప్రియులారా, ఈ సమయంలో దైవ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. ఈ ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమము మనము చూస్తే కృతజ్ఞత కూడిక. ఏ కూడిక ఇది? మరి దేవుడు తన సేవలో వారికి అందించినటువంటి సహకారం, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరిగించారన్నటువంటి సదుద్దేశం కలిగిన వారై దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నారు. అందుకే దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియులారా, ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ఇలాంటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం అనేది ఎంతో మంచిదిగాను, విశేషంగా దేవుని చిత్తమై ఉన్నట్లుగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రతి విషయమందు కూడా దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేల కార్యాలు మన పట్ల చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు గనుక అలాంటి దేవాది దేవునికి మనం ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తమును నెరవేర్చుట అయి ఉన్నదని కూడా లేఖనములో మనము గమనిస్తున్నాం. అయితే చాలా మంది కూడా మరి దేవుని కార్యాలు పొందుతున్నారు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదంట. అందుకని దేవుడు ఏమని బాధపడుతున్నాడంటే, రోమాపత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు. కానీ చాలు, ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే దేవుని వాక్యమేమో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అది యేసు క్రీస్తునందు దేవుని చిత్తమని మరి వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతున్నప్పటికీ కొంతమంది దేవుడు అంటే ఎవరో, దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటో, దేవుని కార్యాలు ఎలాంటివో చూచి విని పొంది కూడా ఆయనను మరి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని వాక్యములో మనము చూస్తున్నాం. కానీ ఉదయకాల సమయంలో మరి యేసుదాసయ్య గారు వారి యొక్క సంఘములు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. ఈ రాత్రికాల సమయంలో జేమ్స్ పాస్టర్ గారు కూడా ఇలాంటి కార్యక్రమం చేశారు. అనగా వీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు ఉన్నారు. ఏం నెరవేర్చుచున్నారండి? మనము కూడా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కావచ్చు, కుటుంబ జీవితంలో చేసిన కార్యాలు కావచ్చు, సంఘ సమాజ జీవితంలో చేసిన కార్యములు కావచ్చు, అవి ఏవైనాను కూడా వాటన్నింటికి ప్రతి విషయములు అన్నాడు కాబట్టి ఆమేన్. ఏమన్నాడు కాబట్టి ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు దేవుని చిత్తమును నెరవేర్చే దాంట్లో ఒక భాగము నెరవేర్చిన వాడుగా ఉంటాడు. ఆ దైవ దీవెనలకు పాత్రులని కూడా దేవుని మాటను బట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. అయితే తిమోతిలో రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు, అనగా మొదటి నుంచి 3 వచన భాగాలు మనం చదువుకుంటే కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనం వాక్యం ద్వారా చూద్దాం. చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. మరొకసారి చెప్తున్నాను, తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 3 వచన భాగాలు చదువుతున్నారు. త్వరగా తీయండి. 195వ పేజీలో కొత్త నిబంధనలో చదువుమా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. అండర్లైన్ చేయండి. బైబిల్లో మన అంశంలోని మాట కూడా వచ్చింది. ఏమి లేని వారు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇంకా ఎన్నో విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కానీ మన యొక్క అంశంలోని మాట మనకు దొరికింది. అదేంటంటే ఇవి అంత్య దినములు గనక, కడవరి కాలములు గనక దేవుని కార్యాలు పొందడానికి మాత్రమే ప్రజలు ఎదురు చూస్తున్నారు, పొందుతూ ఉన్నారు. కానీ ఏమి లేని వారిగా ఉన్నారు. ఇదేమన్నా మంచిదేనా?
ఈ రోజు అందరూ అలాగూ చాలా మంది కనబడడానికి కారణం ఏమంటే దేవుని వాక్యం నెరవేర్పు. దేవుడు ముందుగానే తెలియజేశాడు భూమి మీద ఎలాంటి వారు ఉంటారు, ఏ ప్రజలు ఎలాగ ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతికి బలమైన హెచ్చరిక చేస్తున్నాడు. నాయనా, ప్రజలు ఇలాంటి వారిగా ఉంటారు, వారు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. అలాంటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వారికి విముఖుడవై ఉండుము అంటాడు. దేని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు వాళ్ళని బట్టి, వారి సంఘాల్లో వారు చేస్తున్న కార్యాలను బట్టి మనము నేర్చుకోవలసిన సత్యం ఏమంటే దేవుడు సేవల వారికి మేలు చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో, మన పనుల్లో, మన యొక్క సమస్త మార్గములలో ప్రతి విధముగా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక వాటన్నింటినీ తలపోయచ్చు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చూడండి, 95వ కీర్తన మొదటి 3 వచ్చిన భాగాలు కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ భక్తుని ద్వారా దేవుడు ఏమని ప్రజలను పిలుస్తున్నాడు. 95వ కీర్తన రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మనము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఈ మాటలు అండర్లైన్ చేయాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. హల్లెలూయా. దేవుడు భక్తుల ద్వారా కూడా మనల్ని పిలుస్తున్నాడు. రండి, యెహోవాను గూర్చి ధ్వని చేద్దాము, మన రక్షణ దుర్గమును బట్టి ఆనందగానం చేస్తాము. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కీర్తనలు పాడుచు ఆమేన్. హల్లెలూయా. అవును, దేవుడి యొక్క చిత్తముని నెరవేర్చుటలో ఇది ఒక భాగమై ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఏంటని మనము చూస్తే దేవుని సన్నిధికి మనం రావాలి. వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలు మనం పొందాలి. పొందిన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన యొక్క నామమును బట్టి కీర్తనలు అనగా పాటలు కూడా పాడాలంట. దేవుని స్తోత్రం. మరి దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగే పాటలు పాడాలని మనం చూస్తే కీర్తన 107:31 వచనాన్ని చదవండి. కీర్తన భాగములోని 107వ కీర్తన 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన రమ్మంటున్నాడు? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు? ఎందుకు కీర్తనలు అనగా పాటలు పాడమని చెప్తున్నాడు అని వాక్యం ద్వారా మనం గమనిస్తే దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్య కార్యములు చేయవాడు గనక వాటిని బట్టి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఎవరైనా ఒక మరి పనిలో మనకు తోడ్పడితే, తెలియని మార్గాన్ని మనకు చూపిస్తే, సాధారణంగా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక స్థలానికి, కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు మనకు ఆ యొక్క మార్గం తెలియనప్పుడు ఇతరులతో మనం అడుగుతాం, అయ్యా ఈ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్కి ఎలాగ వెళ్ళాలి అని తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడున్న జనాంగాన్ని అడిగితే వారు వెళ్ళవలసిన మార్గం చూపినప్పుడు వెంటనే మనం ఏమంటాము? థ్యాంక్స్ అంటాం. కృతజ్ఞత చెప్పడం. అరే, దారి తెలియని మనకు దారి చూపిస్తే వారికి మనం థ్యాంక్స్ చెప్తున్నామే. దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యాలు చేసేవాడు ఆయనే, అద్భుతాలు చేసేవాడు ఆయనే, మహత్కార్యములు చేసేవాడు ఆయనే, భూలోకంలో ఎవ్వడు చేయని కార్యములు చేయవాడు ఆయనే కనుక వాటన్నింటిని బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండములోని 14వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 15 నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం నుంచి. అంతలో యెహోవా మోషేతో, చదువుమా, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను
ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే, మరి ముందుగా మనం చదువుకున్న మాటలను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం చదువుకున్నాం. నిజమే, దేవుడు ఎలాంటి కార్యాలంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడై ఉంటున్నాడు. తన ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఫరో దాస్యములో ఉన్నప్పుడు వెట్టి పనులు చేయుచున్నటువంటి ఆ శ్రమ దినములో, శ్రమ కాలములో కూడా ఆ పనులు చేయలేక వారందరూ కూడా యెహోవాకు మొరపెట్టుకున్నారు. దేని స్తోత్రం కలుగును గాక. ఆ మొరను దేవుడు ఆలకించి వారి యందు లక్ష్యముంచి వారి కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకుని యొక్క ఆధ్వర్యంలో వారందరినీ కూడా ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు సంకల్పించినప్పుడు ప్రజలు కూడా ఏర్పాటు చేయబడిన మోషేతో వారు బయలుదేరి వచ్చుచూ ఉండగా వారు వచ్చేసరికి వారికి అడ్డుగా వెళ్లకుండా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏ సముద్రం అడ్డుగా వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసింది. వారు వెళ్ళడానికి ఏమాత్రం మార్గం కనబడటం లేదు. ఎటు చూచినా నీళ్ళే కనబడతా ఉన్నాయి. నేను అయ్యగారు కూడా దేవుని కృప వలన ఆ సముద్రం చదవడమే కాదు, ఆ సముద్రం ఉందని ఆ సముద్రం దగ్గర వెళ్ళి చూచాం, ఆ సముద్రంలో కూడా దిగాం. దేవుని స్తోత్రం కలుగునుగా. యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతం అంతా చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఓ పెద్ద సముద్రం, ఆ సముద్రం అడ్డుగా వచ్చేసరికి ప్రజలకు ఏం దిక్కు తోచట్లేదు, ఎలాగ వెళ్ళాలనో ఆలోచన లేదు. అప్పుడు వారందరికీ భయం కలిగింది. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం? ఈ మోషే మాట విని ఎందుకు ఈ ప్రాంతం మనం చేరుకున్నాం? వెళ్ళడానికి మార్గం లేదు. వెనక్కి చూస్తే శత్రువులు తరుముతున్నారు. ఫరో అతని సైన్యం 600 మంది సైనికులను తీసుకొని వెంటబడ్డాడు కదా. ఇక మనము ఇక్కడే ఈ సముద్ర ఒడ్డున చనిపోతామని బాధపడి మాకు సమాధులు లేవని ఇక్కడికి తెచ్చామని అందరూ విమర్శిస్తూ, గొనుక్కుంటూ, సనుక్కుంటూ చంపడానికి రాళ్ళు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవడని సెలవిగా మోషే వెంటనే దేవునికి మాట చొప్పున సాగిపోవడానికై ప్రార్థించి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేశారు. హల్లెలూయా. దేవుని ఆశ్చర్యమైన కార్యం. భూలోకము మరి పుట్టింది మొదలుకొని, లేక దేవుడు ఈ సృష్టిని ఏర్పాటు చేసిన దినము మొదలుకొని నేటి వరకు ఏ సముద్రం కూడా పాయలుగా చెయ్యా. ఆమేన్. దేవుడు తన ప్రజల కొరకై, తన ప్రజలు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళడానికి శత్రువుల చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో వారి ప్రాణం పోకుండా, వారే కాదు వారికి కలిగిన సమస్త యావదాస్తి కూడా నష్టము కాకుండా ఉండుటకై దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేశాడు. హల్లెలూయా. కరములు తట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ యొక్క కార్యాన్ని బట్టి 95వ కీర్తనలు మనం ముందుగానే చదువుకున్నాం. మరి రండి యెహోవాను బట్టి ఉత్సాహధ్వని చేస్తాము, మరి మన రక్షణ దుర్గమును బట్టి ఆనందగానం చేస్తాం. అంతేకాదు మరి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేదుము. హల్లెలూయా. అప్పుడు భయం పోయింది ప్రజలకు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ రహదారిలో వారు పయనించి శత్రువుల చేతిలో పడకుండా వారు దాటి వెళ్ళారు. వారి శత్రువులను దేవుడు అదే నీటిలో ముంచి వేశాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వెంటనే 15వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గురించి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడవేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధముగా వెంటనే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు పాటలు పాడుతా ఉన్నారు. హల్లెలూయా. యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వందించెదము. హల్లెలూయా. ఈ విధంగా వారు గానము చేశారు. ఈ దినమున మనము కూడా దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలు పొందిన తర్వాత ప్రజలైన ఇశ్రాయేలుల వలె ఆయన కార్యం పొందిన వెంటనే ఆ నాయకునితో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాటలు పాడామా? మన ఇళ్ళలో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నవా? ఏది కృతజ్ఞత?
మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు కాపాడాలి. మనం తిరిగే స్థలం అంతట్లో ఏ అపాయంలో పడకుండా కాపాడాలి. తిరిగి క్షేమంగా భార్య పిల్లల దగ్గరికి ఇంటికి నడిపించాలి. మంచిదే, అన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి ఆయన నామాన్ని స్తుతించావా? దేవా, ఉదయం అంతా నా పనుల్లో ఉన్నాను, నా మార్గంలో నేను వెళ్ళినప్పుడు నన్ను కాపాడావయ్యా, నీ కందృష్టి నాపై ఉంచావయ్యా, క్షేమంగా నన్ను గృహానికి నడిపించావయ్యా అని ఒక పాట పాడి వాక్యం చదివి ప్రార్థించారా? చేతులెత్తి స్తుతులు చెల్లించారా? ఇశ్రాయేలును బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యమును బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. మీరు అనుకోవచ్చు, మాకే సముద్రం ఉందయ్యా, మేము దాటి వెళ్ళడానికి, ఏ సముద్రం అన్నా అడ్డం వస్తే కదా మేము కూడా వాళ్ళలాగా పాటలు పాడని. ఆ సముద్రం కంటే మించిన కార్యాన్ని రోజు చేస్తున్నాడు. దేని స్తోత్రం. ఏంటో చెప్పాలనా? ఏమనుకోబాగండి. పొద్దున్న అందరికి వస్తుందా? ఏమనుకోవద్దు, నేను ఆత్మీయ తండ్రిని కాబట్టి అడుగుతుంటే చెప్పండి. పొద్దున్న అందరికి వస్తుందా? అది రాకపోతే హాస్పిటల్కి పోయి చూడండి, సంచులు కట్టుకొని తిరుగుతున్నారు, మంచాల మీద పండుకొని ఉన్నారు, ఆ నర్సులు తిడతా ఉన్నారు, ఎన్ని బ్యాగులు మార్చాలరా నీ ముఖానికి, ఎన్ని మేము ఎత్తిపోయాలని బాధపడుతున్నారు. అవునా? ఇది కూడా ఆశ్చర్యమే. అందరికి పొద్దున్నే వస్తుందా? ఇది కూడా ఆశ్చర్యమే. ఇది కూడా మోషన్ కాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మోషన్ ట్యాబ్లెట్లు తింటున్నారు. మీ ప్రాంతంలో ఏమంటారు? పరంకాయనా ఏందది? బొప్పాయికాయ తినాలా తిరగాల, లేకుంటే ఏమేమో చేయాలి, తిప్పలు పడుతున్నావు. దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు గుర్తించని పశుప్రాయాలుగా ఉన్నాం మనం ప్రతి ఉదయమున. అందుకే మన ప్రియతమ నాయకులు, మరి సంస్థ వ్యవస్థాపకుని యొక్క మనుమలైనటువంటి మరి నోయల్ సామెలే గారు, ఆ దైవజనుడు మాకు కొన్ని పర్యాలు చెప్పేవాడు. యూదుల్లో ఒక స్నేహితుడు ఉన్నాడంట అయ్యగారికి. ఆయన వెళ్ళి ఆ వెహికల్లో కూర్చొని ఆ వెహికల్ స్టార్ట్ చేసి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాగానే స్టార్ట్ అవ్వగానే అల్లేలి అన్నాడంట. ఏంట్రా బాబు అల్లేలి అన్నావు అంటే, లేదు ఈ బండి స్టార్ట్ అయింది కనుక దేవుని స్తోత్రం చెప్తున్నాను అన్నాడంట. అంటే మరి ఏమంటే ఒకవేళ స్టార్ట్ కాకపోతే మళ్ళీ ఏం కావాలి? వెళ్ళే పని ఆగిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. మనతో అయితే అయింది, లేకుంటే మెకానిక్ రావాలి, దాన్ని రిపేర్ చేయాలి, అవసరమైతే బ్యాటరీ మార్చాలంటే 1000 రూపాయలు డబ్బులు కావాలి. అటువంటి తొందరలు లేకుండా ఇది స్టార్ట్ అయినందుకు దేవుని స్తోత్రం చెప్పినాను అన్నాడంట. హల్లెలూయా. మనమైతే ఎంత తెలివి తక్కువం, మన బండి కండిషన్ ఉంది, మనమంటే ఏమనుకున్నాం, అందుకే స్టార్ట్ అయింది చూడు అంటాం. అవునా? పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు అని వాక్యం తెలియచేస్తా ఉంది. నిజంగా దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడు చేసే కార్యాలు ప్రతి దినము కూడా గమనించాలి. ఆమేన్. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చావయ్యా. ఇటువంటి మరి పరిస్థితి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. మరి అది రాకపోతే అసలు ఎంత ఇబ్బంది పడి ఎన్నో తిప్పలు పడతా ఉంటే మాకు అలాంటి తొందర లేకుండా చేసావని ప్రతి విషయములో. అందుకే మనం చదువుకున్న తెస్సలోనికీ పత్రికలో ఏమన్నాడు? ప్రతి విషయములో మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఒక ఎర్ర సముద్రం అంటే వస్తేనే కాదు, ఆ ఎర్ర సముద్రం దాటిపోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేస్తేనే కాదు, శత్రువులందరినీ ఆ సముద్రంలో ముంచితేనే కాదు, అనుదినము మన పట్ల చేస్తున్న ఉదయకాలం మరి రాత్రికాల సమయంలో ఉదయం అంతా తిరిగి రాత్రి వచ్చి పడుకున్న తర్వాత లేసేవాళ్ళు చాలా మరి తక్కువ. చాలా వరకు కూడా ప్రపంచంలో పండుకున్నవాడు పండుకున్నట్టే పోతున్నాడు, తిరిగి ఉదయం లేవట్లేదు. మా బంధువుల్లోనే అంటే జరిగింది. ఒక ఆమెకి, నాకు అక్క అవుతుంది, వాళ్ళమ్మ రాత్రి అందరితో మాట్లాడింది, ఉదయం లేసి మనమడు కాలేజీకి వెళ్ళాలని టిఫిన్ చేసింది, అన్ని సిద్ధం చేసింది. మనకు కూడా చెప్పింది, నాయన నువ్వు నేనంతా రెడీ చేశాను, తిని నువ్వు కాలేజీకి పో అని కూడా చెప్పింది. సరేలే అమ్మమ్మ అన్నాడు. ఆ తర్వాత వచ్చి ఆమె పండుకున్న తర్వాత పోయేటప్పుడు అమ్మమ్మ అని లేపుతుంటే అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఏమి లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళమ్మకు ఫోన్ చేశాడు, నంద్యాల నుంచి ఉరుకు గుంటూరుకు. అలాంటి పరిస్థితి. నిజంగా ప్రతి దినము ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళి నీ ఉద్యోగము, నీ పను, బజారు పను, కూరగాయల పను ఏదో ఒకటి చేసుకొని సురక్షితంగా ఇంటికి వస్తున్నామంటే అది కూడా దేవుని ఆశ్చర్యమైన కార్యమే. ఎంతమంది బయటికి పోయి యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకోలేదు, యాక్సిడెంట్ ద్వారా కార్లు ఇరగొట్టుకోలేదా, యాక్సిడెంట్ ద్వారా చేతులు ఇరగొట్టుకోలేదా, పళ్ళు రాలిపోలేదా, ఎన్నెన్నో రకాలైనటువంటి అనర్థాలకు గురైపోతుంటే నా పట్ల ఏ ఆశ్చర్యం చేశాడు ఆయన? ఇజ్రాయేలు చేసినట్టు గొప్ప కార్యం చేయమను నేను కూడా పాటలు పాడతా అంటే కుదరదు.
ప్రతి కార్యము గొప్ప కార్యమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు, మనము దేవుని పిల్లలుగా వాటన్నిటిని కూడా గమనించి వాటికి తగినటువంటి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమున పాటలు పాడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అలాగూ మనము చేయకపోతే మన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని మనం అందరము కూడా మరి ఏం చేయాలంటే దేవుని చిత్తము నెరవేర్చిన వారిగా ఉండాలి. ఏం నెరవేర్చిన వారిగా ఉండాలి? మనం ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి? యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును. మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తమును నెరవేర్చుటని వాక్యం ద్వారా మనం చూచాం. అవునా? అలాగూ మనం దేవుని చిత్తం నెరవేర్చుట ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమంటే నిరంతరము నిలచనై ఉన్నాము. అంటే అలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవుని చిత్తం జరిగిస్తే పరలోక రాజ్యం పొందుతాము. హల్లెలూయా. నిరంతరం ఇక్కడ ఉండం మనం. ఇది మనందరికి కూడా తాత్కాలికమైనటువంటి దేశం, ఈ తాత్కాలికమైన జీవితం ఇది, అంతే కదా. ఒకరు బాడిగ ఇండ్లలో ఉండి మళ్ళా బాడిగ కట్టలేకునో లేకుంటే ఆ ఇండ్లు సరైనటువంటి అనుకూలత లేకునో ఇంకొక ఇంటికి వెళ్ళినట్లుగా మనకు దేవుడిచ్చిన ఈ జీవాత్మ ఈ మట్టి గుడారములో ఉన్నంతకాలం ఉండి దీన్ని విడిచిపెట్టి అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది మరి వృధాగా నిలబడిపోతుంది. అంతేకాక ఈ శరీరాన్ని మళ్ళా వెళ్ళి గుంతలో వేస్తే మట్టికి మన్నైపోతుంది. కానీ దీనివల్ల ఏ ప్రయోజనము? హల్లెలూయా. అంటే అశాశ్వతమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ లోకం కూడా అశాశ్వతమైందే. ఇంకా కొంతకాలానికి ఇది కనబడిపోకుండా దేవుని ఉగ్రత తెచ్చే ఇదంతా కూడా దహించబడబోతున్నది గనుక శాశ్వతమైన పరలోకం మనం పొందుటకై దేవుని చిత్తమును నెరవేర్చి హల్లెలూయా నిరంతరం అక్కడ నిలబవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఉన్నంత కాలం కూడా మనం అక్కడ ఉండనై ఉన్నామన్న సంగతిని మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే మనం గమనించినట్లయితే ఇంకా దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని కార్యాలు మనం పొందిన తర్వాత మనమందరం కూడా ఏమి చేయవలసి ఉన్నదో వాక్యం ద్వారా మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 40-41 త్వరగా చదువుకోవడానికి, లేకుంటే పైనుంచి చదివితే చాలా టైం పడుతుంది. చదవండి. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నామని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానను అనెను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఎరికో పట్టణము గుండా మరి ప్రభువారు వెళుతుంటే ఆ పట్టణం సమీపించినప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఒక భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. వాడు ఎవడంటే గుడ్డివాడై ఉన్నట్లుగా వాక్యం ద్వారా మనము చూస్తుంటున్నాం. అయితే ఆ గుడ్డివాడు అక్కడ ఉండి మరి ప్రజలందరూ వెళుతున్నటువంటి ఆ యొక్క చప్పుడు విని ఎవరో చాలా మంది ఈ మార్గంలో వెళుతున్నారని అడిగి తెలుసుకున్నప్పుడు ఏమని చెప్పారంటే నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని చెప్పినప్పుడు వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తే ప్రభు విని చెప్పాడు, రండి వాడిని తీసుకొని రమ్మన్నప్పుడు నేను నీకేం చేయాలని అడిగితే వెంటనే వాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు కావాలి అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే ప్రభు అన్నాడు, మరి యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. హల్లెలూయా. చెప్పగానే వెంటనే వాడు చూపు పొందాడు. ఎందుకంటే వానికి విశ్వాసం ఉంది. వాడు గుడ్డివాడైనా వాడు ఎవరిని చూడకపోయినా యేసు ద్వారా నాకు చూపు కలుగుతుందన్న విశ్వాసంతో వాడు ఉన్నాడు కనుక ఆ మార్గంలో యేసు వెళ్తూ ఉంటే ఆయనను దాటిపోకముందే
ఆ గుడ్డివాణ్ణి యేసయ్య దాటిపోకముందే కేకలు వేసి యేసయ్య ద్వారా వాడు చూపు పొందాడు. అయితే వాడు ఉంచిన విశ్వాసము ద్వారా వాడు చూపు పొందాడు. కానీ ఆ తర్వాత చేయవలసిన పని ఏంటని మనము చూస్తే ఆయనను వెంబడించెను. హల్లెలూయా. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఈ రోజుల్లో వాక్యం ద్వారా మనం గమనిస్తే ప్రజలకు కావలసింది స్వస్థతలు, ప్రజలకు కావలసింది మేలులు, దేవుడు చేసే కార్యాలు అన్ని కూడా దేవుడు చేస్తాడు, నీవు పొందుతావు, మంచిదే. అవి పొందడానికి నీలో విశ్వాసం ఉంది, మంచిదే. కానీ ఆ విశ్వాసం ద్వారా నీవు పొందిన కార్యాలు పొందిన తర్వాత ఈ గుడ్డివాని వల్ల నువ్వేం చేయాలంటే దేవుని మహిమపరిచి ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. అదే నిజమైన కృతజ్ఞత. చాలా మంది దేవుని కార్యాలు పొందుతారు, దేవుని కార్యాలు పొందే విశ్వాసం వల్ల ఉంటుంది. కానీ దేవుని మహిమపరచడం కానీ ఆయన్ని వెంబడించడం కానీ వారిలో ఉండదు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఎవరిలో ఉండకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. అందుకే రోమపత్రికలో మనం చదువుకున్నప్పుడు ఏమని చదువుకున్నాం? ఆయన దేవుడని వారు ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అన్నాడు. హల్లెలూయా. కానీ గుడ్డోడు చాలా మంచోడే. వీడు చూపు పొందిన తర్వాత యేసయ్యకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఆయనను మహిమపరిచాడు, ఆయన్నే వెంబడిస్తున్నాడు. దేని స్తోత్రం. ఇంతకాలం నాకు చూపు లేదు, ఎవరిని చూడలేకపోయినాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు ధర్మవరం నుంచి అనంతపురం పోదాము, కర్నూలు పోదాము, హైదరాబాద్ పోదాం, అన్ని చూసొద్దామని పోలే. హల్లెలూయా. ఆయన చేసిన మేలును బట్టి ఎవరైతే మేలు చేశాడో, ఎవరి ద్వారా వాడు మేలు పొందాడో ఆయన్ని వెంబడించడమే దేవునికి మహిమకరం. హల్లెలూయా. మనలో కూడా చాలా మంది దేవుని కార్యాలు పొందుతున్నారు, కానీ దేవుడు చేసే మేలులు అనుభవించిన తర్వాత దేవుని వెంబడిస్తున్నారా? సంఘ సహవాసం కలిగి ఉన్నారా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? దైవ సేవకునితో కూడా మీరు దేవుని ఆరాధించగలుగుతున్నారా? ఎంతమందిలో ఇలాంటి కృతజ్ఞత గల జీవితం ఉంది? ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది పొందిన కాడికి దేవుని మేలులు పొందుతారు, ఇంకా మేలులు కావాలని ఎదురు చూస్తారు, కానీ పొందిన మేలులకు తగిన కృతజ్ఞతలు చెల్లించని వారిగా ఉంటారు. అందుకే వారి జీవితాల్లో ఇంకా గొప్ప కార్యాలు జరగడానికి వీలు. ఎందుకంటే ముందుగా పొందిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన మరలా ఎన్నిసార్లు నీకు అవసరమైన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మేలు చేయవాడు, ప్రజలు మేలు పొందేవారు, మేలు పొందే ప్రజలు ఎదురు చూడడమే గొప్ప సంగతి కాదు, కానీ మేలు చేసే దేవుని మాట కూడా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధముగా మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని మనము చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చూస్తే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా వాక్యం ద్వారా మనం చూస్తే ఒక కుష్ఠరోగి ఏం చేశాడని మనము చూస్తే, అతడు మరి తనకు కలిగినటువంటి కుష్ఠ వ్యాధి పోగొట్టుకున్న వల్లని ప్రభు యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆ వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి మరి అడుగుతుంటోనే ప్రభు ఏం చేశాడంటే వాడిని స్వస్థపరిచినట్లుగా కూడా లేఖనములో మనము గమనిస్తున్నాం. వాడు అలాగున స్వస్థత పొందిన తర్వాత మరి ప్రభు చెప్పాడు, మంచిదేరా నాయన, ఇలాగున నువ్వు స్వస్థత పొందావు, చాలా సంతోషం. మరి నువ్వు వెళ్ళి ఈ మాట ఎవరితో చెప్పకుండా ఏం చేయాలంటే, ఏం చేయాలి? నువ్వు యాజకునికి నీ దేహము కనపరుచుకోవాలి, మరి మోషే నియమించిన కానుకలు కూడా సమర్పించాలి అని చెప్పాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకొక కుష్ఠరోగి ఏం చేశాడో చూద్దాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచు ఉండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచూ ఉండగా వచ్చిరి,
యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి కనబరుచుకొనుడని చెప్పెను. వారు వెలుచు ఉండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని కార్యములు పొందిన తర్వాత ఇది కూడా ఒక ఆశ్చర్యమైన కార్యమే, ఇది ఒక అద్భుతమైన కార్యమే, మానవులతో మరి సాధ్యము కాని కార్యమే. అయినా దేవుడు గనక ఆయనకు సమస్తము సాధ్యము గనక వారు అడగగానే ఆయన చెప్పినట్టుగా వారు చేసి శుద్ధులైనట్టుగా మనము చూస్తున్నాం. అయితే 10 మందిలో ఒకడే వెనక్కి వచ్చాడు, 9 మంది తిరిగి వెళ్ళిపోయారు. అయినా వారు రాకపోయినప్పటికీ కూడా వచ్చిన వాడు ఏం చేశాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. దేవుడు చేసే మేలుకు ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారు, ఎంతమంది క్రమం తప్పకుండా ఆరాధనలకు వస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు, ఏ విధముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎదుట సాగిలపడుతున్నారు. ఆలోచించబద్ధులమైంటున్నాం. ఆ తిరిగి వచ్చిన ఆ ఒక్క కుష్ఠరోగిని బట్టి మనమందరం నేర్చుకోవలసిన సత్యం ఏమంటే 9 మంది వలె పారిపోక, హల్లెలూయా, 9 మంది వలె లోకములో కలుసుకొని పోకుండా, లేక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆ కార్యము చేయకుండా, దేవునికి మరి బాధ కలిగించు వారిగా ఉండకుండా ఆ ఒక్కడు తిరిగి వచ్చిన వాని వలె ఆయన కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎదుట సాగిలపడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనలో ఉండి కూడా మన కుటుంబం నుండి కూడా ఎంత కార్యము పొందామో అంత దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు మరి చెందుతున్నాయా, వెళుతూ ఉన్నాయా? వెళ్ళకపోతే మరి ఏం చేస్తున్నాం మనం? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం లేదు. ఆయన చిత్తం నెరవేర్చకపోతే నిరంతరం నిలవమంటే పరలోకమే మనకు ఉండదని దానికి అర్థం. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతామో మీరు ఆలోచించండి. ఈ లోకము దీని ఆశలు గతించిపోను అంటున్నాడు. అలాగే మనము కూడా ఈ లోకముతో పాటు గతించిపోకుండా ఉండునట్లుగా దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తున్నాడు. ఈ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయడం కూడా దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మరి మనల్ని నడిపించే అయ్యగారు వాళ్ళు ఇంత చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే మరి కార్యక్రమాలు చేస్తూ ఉండగా వారు చేసే కార్యాలన్నింటినీ కూడా మనము కూడా గమనించిన వారమై మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే కృతజ్ఞతలు మనం చెల్లించాలి. హల్లెలూయా. ఇప్పుడు దరిదాపుగా 30 రోజులు, ఈ దినంతో 30 రోజులు వీరు కార్యక్రమాలు జేమ్స్ గారు వారి కుటుంబము సంఘం తరపున చేశారు. ఇంకా ఉన్న 10 రోజుల్లో 40 రోజుల్లో ఈ 10 రోజులు ఏం చేయాలంట? ఇండ్ల దగ్గర కూడికలు పెట్టాలంట. ఎందుకు పెట్టాలి? దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి అయ్యగారు రండి మా ఇంటి కాడ మీటింగ్ పెట్టమని మీరే పోటీపడి పెట్టించుకోవాలి. దేవుని స్తోత్రం. ఏదో అయ్యగారు అయ్యా మీ ఇంటికాడ ఈరోజు రేపు మీ ఇంటికాడ అట్లా అని చెప్పేది కాదు. దేవుడు చేసిన కార్యాలను తలపోసి నీవే ఏర్పాటు చేసుకోవాలి, నీవే డేట్ ఇవ్వాలి, నీవే రమ్మని చెప్పాలి. ఆమేన్. ఉచితమా? ఏదో వాళ్ళు వస్తే టీ ఇవ్వాల్సి వస్తుంది, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, అన్నం పెట్టాల్సి వస్తుంది, కానుక ఇవ్వాల్సి వస్తుంది అని కాదు. కానుకలు కూడా ఏమని ఇందాకనే చదువుకున్నాం వాక్యం. హల్లెలూయా. వాటిని బిగబట్టకూడదు. 100 చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదని వాక్యం కూడా తెలియజేస్తా ఉంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు చేసిన కార్యములను బట్టి అయ్యగారిని మీరే ఇంటికి పిలిపించి కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు పొందిన మేలు మీ ఇరుగు పొరుగు వారు కూడా పొందినట్లుగా అయ్యగారి ద్వారా వాక్యం చెప్పించాలి. దేని స్తోత్రం కలుగును గాక. మీరు ఆయన వెంబడిస్తూ అనేకులు కూడా దేవుని వెంబడించు వారిగా ఉంటున్నట్లుగా అయ్యగారి వాళ్ళకు మీరు పని పెట్టాలి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక హాస్పిటల్లో రోగం బాగు చేయించుకోవాలంటే ఏం ఖర్చు పెట్టాలి? మరి ప్రార్థన చేస్తే అయ్యగారు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల కార్యాలు చేసినందుకు మరి మీరు కూడా ఏం చేయాలి? కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి. కానుకలు కూడా మొన్న వచ్చినటువంటి ఆ కరోనా టైంలో ఒక ఆయనకు కరోనా బిల్లు ఇంకా డిశ్చార్జ్ అయ్యే ముందు కొన్ని లక్షల రూపాయలు వచ్చిందట బిల్లు. మా ఊరిలో మా సంఘస్థుడు ఇప్పుడు రావడంలో వానికి 9 లక్షలు వచ్చింది బిల్లు కరోనాకు. అట్లాగే ఒక ఆయనకు వచ్చిందంట. వెళ్ళి అయ్యా ఇంకా నీకు డిశ్చార్జ్ ప్రకటించారు డాక్టర్ గారు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, సర్దుకో, మీ వాళ్ళకి చెప్పి రమ్మను, వెళ్ళిపోవచ్చు అని అంటే
సరే అంటే ఆ బిల్లు చేతికి ఇచ్చారంట. లక్షల రూపాయలు ఉందంట దానిలో. దరిదాపుగా 14 నుంచి 16 లక్షల వరకు ఉందంట బిల్లు ఉంటే ఇంకా వాడు ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే అందరూ అన్నారంటే, ఏం నాయన కట్టలేవా, ఇంత బిల్లు వచ్చిందండి. లేదు నాయన దాని కాదు నేను ఏడిచేది. మరి ఎందుకు ఏడుస్తున్నారా బాబు? అయ్యా, ఈ కరోనా టైంలో ఈ ఆక్సిజన్ పెట్టినందుకు ఇంత బిల్లు వేస్తే అనుదినం నేను పీల్చే గాలి ఉచితంగా నా దేవుడు ఇచ్చాడు, ఆయనకి ఇంత బిల్లు నేను కట్టాలి. ప్రతిదినము ఉదయకాలమున సూర్యుని వెలిగిస్తున్నాడు, ఆ కాంతిని నేను పొందుతున్నాను, ఆయనకింత నేను బిల్లు కట్టాలి. ఉచితం నీళ్ళు ఇస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేసే దేవునికి నేనేమి చెల్లించగా దరిద్రంగా వచ్చి ఇన్ని లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. ఎంత? హాస్పిటల్లో ఉన్నంతకాలం వాళ్ళు ఆక్సిజన్ పెట్టినందుకే 16 లక్షలు. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, రేపు జనవరి వస్తే 56 ఏళ్ళు వస్తాయి. ఎంత గాలి పీల్చుకొని ఎంత ఏడిచినానో, ఎంత బిల్లు కట్టాలి దేవునికి? హలో, మరి మీకు దేవుడు చేసే మేలులకు ఎన్ని బిల్లులు ఇవ్వాలి? అయ్యగారు వాళ్ళకు ఇస్తున్నారా? క్రమంగా ఇవ్వలేదా? ఇవ్వకుండా చెల్లించండి, ఇవ్వకుండా మర్యాద కట్టాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును. లేకపోతే మళ్ళీ ఏదో ఒక రూట్ బట్టి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా మీకు ఉండవు. అవన్నీ బిగబట్టావు కాబట్టి అవి నీకు దక్కడానికి వీలు. క్రమంగా కట్టండి, దేవుడు చేసే కార్యాలు తలపోయండి. పశుప్రాయాలుగా ఆయన నాకేం చేశాడంటే, నువ్వు బతుకున్నాడమే గొప్ప కార్యము. ఈరోజు మనము బతుకున్నామంటేనే గొప్ప కార్యం. మన కాలు చేతులన్నీ పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏముందండి? హల్లెలూయా. ఒకరికి కాలు చేతులు పడిపోయి పక్షవాయువు వచ్చి నోరు పడిపోయింది అనుకో, వానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలా, ఎంత దూరం తీసుకెళ్ళాలి, దానికి తగిన స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ని పిలుచుకురావాలి, వాడు ఎంత అడిగితే అంత ఫీజు చెల్లించాలి. కానీ అట్లా కాలు చేతులు పడిపోకుండా ఉన్న నోరు ఉన్నట్టే పనిచేసేటట్టుగా, కాలు చేతులు చక్కగా పనిచేసేటట్టుగా, మన పనులు మనమే చేసుకునేటట్టుగా, మన కుటుంబీకులకు కూడా బరువు కాకుండా దేవుడు బతికిచ్చి నడిపిస్తున్నాడంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది? అంత స్తోత్రం చెప్పండి. ఏమో అర్థమవుతుందా మనం చెప్పేది? అందరికీ అర్థమవుతుందే, వ్యర్థమవుతుందే? అది సంగతి. కాబట్టి నా పట్ల ఏం చేసినాడు? నేను ఇజ్రాయేలుని అయితే కదా, నేను ఐగుప్తులో ఉంటే కదా, నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతుంటే కదా, ఎర్ర సముద్రం అంటే వస్తే కదా, అట్టాడిది ఏదన్నా వచ్చినప్పుడు నేను కూడా పాట పాడతలే అనకూడదు. ఈ లోకమే పెద్ద ఎర్ర సముద్రం, ఈ లోకమే పెద్ద ఎర్ర సముద్రం, దానికంటే మించింది ఇది. దీంట్లో మనం దాటిపోయే మార్గం దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరి ద్వారా? ఎదుగు అయ్యగారుల ద్వారా, అనంతపురం అయ్యగారి ద్వారా, జేమ్స్ గారి ద్వారా, ఇక్కడ ధర్మవరంలో ఈ విధంగా మీకు చక్కని మార్గమును చూపించి చక్కని త్రోవలు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆ మాటను బట్టి ఒక మాట 107వ కీర్తనలో అయ్యగారు చెప్పారు కదా, 107వ కీర్తనలో ఇట్లా కొన్ని విషయాలు తెలియజేశారని. నిజమే. ఎందుకంటే ఆ అయ్యగారు ఆ మాటలు చెప్పడం కూడా చాలా కృతజ్ఞతే. అది కొంతమంది మేము నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అయ్యగారు ఉదయం అనంతపురకు, జేమ్స్ గారేమో ఇక్కడ ధర్మవరానికి నన్ను పిలిపించాల్సిన పని. ఆయన మంచి ప్రసంగికుడు, ఇప్పుడు ఎన్నో అంశాలతో బోధిస్తూ అందరికీ కూడా యూట్యూబ్ ద్వారా పరిచయం అయిపోయాడు. ఆయన నేను పిలిచేది నేనే చెప్పుకుంటే పోదంటే జరుగుతుంది ఆయనకు. అయినా కృతజ్ఞత మనస్సు ఉంది కాబట్టి నన్ను పిలిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యంలో 107వ కీర్తన 6, 7 వచనాలు చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక పురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులను కూడా ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన వాడు దేవుడే. కానీ ఆ విధంగా నడిపించే దేవుడు ఒక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే మోషే. ఆమేన్. ఇప్పుడు ఎవరు గ్రేట్ అని మనం చూస్తే దేవుడే అన్ని వేళల గ్రేటు. కానీ కనబడుతున్న వాడేమో లెక్క లేకుండా ఉన్నాడు. ఏమనంటే ఆయన మీదకి రాళ్ళు ఎత్తుతారు, ఏమనంటే ఆయననే సనుగుతారు, ఆయన మీదనే గొనుగుతారు, నిందలు వేస్తారు. కానీ మోషే ఓర్పు సహనము చూస్తే దేవుని కంటే కూడా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే మరి ఎక్కువగా చెప్పకూడదు, పొగడకూడదు. కానీ అదే మోషే ఓర్పు సహనము లేకపోతే ఎర్ర సముద్రం కానించి ఎనికిపోవాల్సిందే, ఇల్లు ఐగుప్తుకు, లేదంటే శత్రువుల చేతిలో పడి చావాల్సిందే. ఆయనకు ఓర్పు సహనము దైవ మనస్సు ఉన్నది కనుక, దేవా వీళ్ళని తీసుకుని వెళ్ళమన్నావు నాయన. వెళ్తూ ఉంటే ఈ పరిస్థితి వచ్చింది, వీళ్ళు చూస్తే నన్ను కొట్టి చంపాలని ఉన్నారు, ఏమి చేయాలయ్యా, నీవే నా జవాబుని ప్రార్థిస్తుంటే, మోషే ఏల మొర పెడుతున్నా, సాగిపో. ప్రైజ్ ది లార్డ్. అలాగూ దేవునికి మనుషులకు మధ్యన అడ్డుపడి దైవ సేవకులు చేసే కృషి నీ కంటికి కనపడదు, నీ చెవికి వినపడదు. వాళ్ళు కడుపు కట్టుకొని తినే ఆహారం అని వేసి
సమయానికి తినక విశ్రాంతి తీసుకొనక మీ అందరిని సమకూర్చడానికి దేవుని దగ్గర ఎంత ప్రాధేయపడి విజ్ఞాపన చేస్తుంటారో మీకు అర్థం కావడం లేదు. అందుకే ప్రేమతో చెప్తున్నాను, మిమ్మల్ని ఒక చక్కని త్రోవలో నడిపించి, అందుకే అంటాడు కదా, వారొక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని, మిమ్మల్ని అందరినీ కూడా ఒక పురమనగా ఆ పరలోక పట్టణమును చేరడానికి, ఆ చక్కని యేసనే మార్గాన్ని నడిపించడానికి మీ కొరకు ఎంత శ్రమ పడుతున్నారు. సాధారణంగా ఈ పెంతెకోస్తు గుడికి వచ్చేటోళ్ళందరూ ఎట్టేటోళ్ళు అంటే, ఆ మార్కు సువార్తలో ఒక ఆమె కనపడుతుంది, 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన ఆమె ఎట్టాడిదంటే, డబ్బులు ఉన్నప్పుడేమో వైద్యుల దగ్గర పోయింది, డబ్బులు లేకపోయేసరికి యేసయ్య దగ్గరకు వచ్చింది. మా కాడికి వచ్చేటోళ్ళు కూడా అట్టేటోళ్ళే, అంత రోగులు పాపులు వస్తారు. ఏమిచ్చారు వాళ్ళు? ఏమన్నంటే చిల్లర బిచ్చగాళ్ళకి వేసినట్టు చేయడానికి ఆదివారం నాడు గల్లని శబ్దం వచ్చే వేసిపోతారు, అంతేస్తుంది. ఆ చిల్లరకు ఆశపడతామా మేము? దానికంటే బలమైన కాదు. అదే హాస్పిటల్ పోతే, తొందరగా వచ్చి మేలైంది ఇలాంటి సజ్జు, తొందరగా 1 లక్ష రూపాయలు ఇచ్చి వెంటనే నీకు వైద్య సేవలు అందిస్తామంటే, సార్ ఇస్తాం సార్ అని చెప్పి టక్కని తెచ్చి సప్పో తెచ్చి 1 లక్ష రూపాయలు అక్కడ పెడతారు. మీకోసం నిద్ర మానుకొని అన్నం మానివేసి మీ ఇంటి చుట్టూ తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభా ఈ ప్రజలను ఎలాగైనా స్వస్థపరచయ్యా, ఎలాగైనా నీ రక్షణ వారికి ఇయ్యయ్యా, వారు నీ పిల్లలు కావాలి, నీ ఇంటి వారు కావాలి, నీ వచ్చినప్పుడు నీ రాజ్యం చేరాలని దేవుని దగ్గర మీ పక్షాన పోరాడుతున్నటువంటి ఆ దైవజనుల మీరు ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి. హల్లెలూయా. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని విడిపించిన. పైన చూస్తే కష్టకాలమందు, ఆమేన్, నీ కష్టాలన్నీ తొలగించువాడు దేవుడే, కానీ దానికి మధ్యవర్తిగా పనిచేసేది అయ్యగారులే. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కూడా సమూయేలు గారి దగ్గరకు వచ్చారు, అయ్యా మేము వెళ్తున్నామయ్యా, మాకు విజయం కలుగున్నట్లుగా మా పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మానొద్దు అన్నారు. అవును, ఒక మధ్యవర్తి కావాలి. తండ్రైన దేవుడు మనల్ని కూడా తన దగ్గరికి తీసుకొని సమాధానపరచుకోవడానికి ఎలాగో యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి సమాధానపరిచాడో, అలాగే ఈనాడు మీరందరూ యేసును తెలుసుకోవడానికి యేసు మార్గంలో ఉండడానికి, ఆ కష్టం కలిగిన, నష్టం కలిగిన, బాధ కలిగిన, కన్నీరు కలిగిన, రోగం కలిగిన మీ పక్షాన ప్రార్థన చేసే అయ్యగారులను దేవుడు మీకు ఇచ్చినందుకు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, ఇంకా 19-20 వచనాలు కూడా, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలోని వారిని విడిపించెను. ఇంకా ఈ విధంగా 28-29 వచనాలు చదివితే, శ్రమలకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోండి వారిని విడిపించెను, ఆయన తుఫానును ఆపు చేయగా దాని తరంగంలో ఆగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. శ్రమకు తాళలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడే కార్యం చేసేవాడు, కానీ ఆ కార్యం చేయడానికి వీరి యొక్క విజ్ఞాపన ఎంతో ఉన్నది. హల్లెలూయా. మా సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఒక అమ్మాయి అర్ధరాత్రికి ఫోన్ చేస్తుంది, అయ్యగారు అని. హలో ఏమ్మా అన్న, నేను ఎప్పుడు ఫోన్ ఆన్లోనే ఉంటుంది, రాత్రి పగళ్ళు నా దగ్గరే పెట్టుకుంటాను, రింగ్ అయిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు అవసరాన్ని బట్టి ఫోన్ చేస్తారు, వారికి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వారికి ఆదరణ మాటలు చెప్పాలని నేను ఎప్పుడు కూడా నా దగ్గర పెట్టుకుంటాను. చెప్పమ్మా, ఎవరండి? పలానా. ఏమమ్మా అన్న? అయ్యా ఏం లేదు, రేపు ఉదయం చచ్చిపోవాలని ఉన్నానయ్యా. ఎందుకమ్మా? నాకు పిల్లలు పుట్టలేదని నా అత్త భర్త అందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వివాహమై ఇంతకాలమైనా మరి పిల్లలు లేనందుచేత ఈ విధమైన పరిస్థితి వచ్చింది, అందుకని నేను రేపు ఉదయం చనిపోవాలనుకున్నా. అయితే నాకు ఒక ఆశ కలిగింది, మీకు చెప్పి ప్రార్థన చేయించుకోవాలనుకున్నానయ్యా. అమ్మమ్మ దయచేసి ఆ పని చేయొద్దు, నీకు పిల్లలే కదా కావాల్సింది, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో అని చెప్పి అప్పుడే ప్రార్థన చేశాను. ఒక గ్లాసు నీళ్లు తాగు అని చెప్పి ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి నీళ్లు తాగింది, మంచి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎవరో కాదు, మా సంఘంలో సంఘ పెద్ద ఇజ్రాయేలయ్య కుమారుడైన యాకోబు యొక్క కుమార్తె వసంతమ్మ అనే టైం ఇంత వివరంగా అడ్రస్ ఇచ్చిన. హల్లెలూయా. తాళలేని పరిస్థితి, భర్తతో ఒకటే ఇబ్బంది, నిన్నెందుకు చేసుకున్నానే నేను, నీకు పిల్లలు లేరు, నిన్ను కాక ఇంకొకరిని చేసుకొని బాగుండు. వాడు పొద్దాగా సతాయిస్తున్నాడు, అత్త సతాయిస్తుంది, నా కొడుకు పిల్లలు లేకుండా చేసినావు కదా. నేను ఆ అమ్మాయి తట్టుకోలేక దేనికి సిద్ధపడింది? ఎవరు అడ్డుపడ్డారు? ఎవరు అడ్డుపడింది? హల్లెలూయా. దేవా, ఒక ప్రాణం అనవసరంగా పోతుంది నాయన, ఆ బిడ్డ అన్యాయం అయిపోతుంది నాయన.
తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిచిపోతుంది నాయన. భర్త ఏముంది, వాడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు నాయన, వాడు సంతోషంగా ఉంటాడు. కానీ ఈ బిడ్డ నష్టమైతే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడతారు. సంఘానికి అవమానం నాయన. ఈ బిడ్డను కరుణించని చేసిన ఆ విజ్ఞాపన ఆలకించి దేవుడు ఆ మంచి అబ్బాయిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమకు తాళలేని పరిస్థితి ఇదే కాదు, ఏ పరిస్థితులు నీకు వచ్చినా అడ్డుపడేది అయ్యగారోళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పక్షంగా ఇలాగున విజ్ఞాపన చేస్తూ మీకు దేవుని కార్యాలు పొందే అవకాశం కలిగిస్తున్న అయ్యగారి వాళ్ళ ఎడల మీరు కృతజ్ఞత కలిగి కానుకలు సమర్పించాలి. హల్లెలూయా. కరోనా నుంచి బాగుపడినాక వానికి అర్థమైంది ఏమని, ఇంత లక్షల బిల్లు వేసారే, రోజు పిలిచే గాలికి నేను దేవునికి ఎంత చెల్లించాలని. అటు రావాలన్నా మీరు కానుకలు ఇవ్వాలంటే ఆ పరిస్థితి రాకముందే ఈ వాక్యం విని మీరు టయానికి చెల్లించండి. పెండింగ్ ఉంటే ఇచ్చేసేయండి, బాకీ తీర్చండి, ఇంకా లేకపోతే పరలోకం రాదు మీకు. అవునా కదా చెప్పండి. కాబట్టి చాలా ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, టైం ఊరుకోవడం లేదు. ఇంకొక మాట చదవండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయం ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముచ్చెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అందరూ స్తోత్రం చెల్లిదా. దేవుని కార్యాలు పొందినవాడు యేసుతోనే కాదు, ఆ పరిచర్య యేసయ్యతోనే ఆగక ఆయన పరమునకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క పరిచర్యను పొందిన శిష్యులు అపోస్తలులు కూడా ఆ పనిని చేస్తూ ఉండగా పుట్టినది మొదలుకొని గుడ్డివాడు, ఆ కుంటివాడు వెంటనే దేవుని మాట చొప్పున వారు ప్రకటించగా పుట్టింది మొదలుకొని కుంటితనంతో ఉన్నవాడు వెంటనే లేచి ఏం చేశాడు, లేచి దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు ఇంటికి పోయెను. మరి అది కదా కథ. మరి ఇంకా నేను ఇప్పుడు నడుస్తున్నాను, ఇంకా ఎవడు నన్ను మోసుకొని రావాల్సిన పని లేదు, మోసుకొని పోవాల్సిన పని లేదు, నేను అడక్క తినాల్సిన పని లేదు, మా ఇంటికి పోతా అని చెప్పి పోయినాడా? ఎక్కడ పోయినాడు? హల్లెలూయా. దేవుని కార్యం పొందిన నీవు గుడికి రాకుండా మానుకుంటే 2 కాళ్ళు పోతాయి. జాగ్రత్త సుమా, ఎప్పుడు పోతాయో చెప్పలేము. అందుకే బాగైన తర్వాత వీని వల్ల ఏం చేయాలంటే ఆ అపోస్తలుల ద్వారా జరిగింది కనుక వారితో పాటు మందిరంలోనికి వెళ్ళి అక్కడ దేవుని స్తుతించొచ్చు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అయ్యగారి ద్వారా కార్యాలు జరిగితే అనంతపురం వెళ్ళాలి, జేమ్స్ గారి ద్వారా జరిగితే ఇక్కడ మీరు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి మందిరానికి రావాలి. కార్యాలు ఇక్కడ పొంది ఇంకొక చర్చికి పోకూడదు సుమా. మళ్ళీ అదేనా డేంజరే. అర్థమైందా? మనం ఒక హోటల్లో భోంచేసి మరొక హోటల్లో పోయి బిల్లు కడతామా? ఒక స్కూల్లో చదువుతుంటే ఇంకొక స్కూల్లో ఫీజులు కడతామా? ఏం చేయాలి మనము? ఏ హోటల్లో తింటే ఆ హోటల్లోనే బిల్లు కట్టాలి, ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లోని ఫీజులు. మరి ఇక్కడ దైవజనుని ప్రార్థన ద్వారా బాగుపడిన తర్వాత ఆ దైవజనుని వెంబడించాలి. ఆ కుష్ఠరోగి గుడ్డి వాళ్ళు ఎలాగున యేసు కార్యం పొంది యేసుని వెంబడించురో అలాగే అపోస్తుల ద్వారా కార్యం పొందిన ఆ కుంటివాడు కూడా ఆ అపోస్తుల్ని వెంబడించి దేవాలయములో ఉండెను. హల్లెలూయా. ఏది సత్యమో నీకు ప్రకటింపబడతా ఉంది. ఆయన చెప్పేది ఒకటి, నువ్వు చేసేది మరొకటి అయితే ఆయన చిత్తము నెరవేర్చని దానిగా ఉండి నువ్వు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి అలాంటి మరి వంకరతనం మనలో ఉండకుండా ప్రభు చెప్పిన వాక్యానుసారమైన జీవితమును మనం కలిగిన వారమై ఉండి హల్లెలూయా మరి ఏర్పాటు చేయమన్న ఈ కృతజ్ఞత కోడికలో నీ మనసులో ఏ తీర్మానం చేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండండి. కృతజ్ఞత కూడికమై అయ్యగారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారు తలపెట్టిన సేవా కార్యక్రమాలు జరిగించారు గనక. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు,
నా కుటుంబాన్ని కాపాడాడు, నేను ఎవరి కొరకు ప్రార్థించానో వారందరూ కూడా మేలు పొందారు, ప్రభు వారికి సహాయం చేశాడు, 30 రోజుల ఉపవాస ప్రార్థనలో మాకు సహాయం చేశాడని ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే, ఈ 30 రోజులు ఆ ప్రార్థన ద్వారా మేలు పొందిన నీవు నీ ఇంటికాడ ప్రార్థన పెట్టుకోవడానికి వెరుస్తావా, భయపడతావా? ఏమన్నా ఖర్చు అయిద్దామని అదిరిపోతున్నావా? దేవునికి అలాగున ఆయన మహిమార్థమై నీవు పొందిన కార్యములు ఇతరులు తెలుసుకున్నట్లుగా, అయ్యగారి ద్వారా ఇంకా దేవుని కార్యములు ఇతరులు వినున్నట్లుగా ఆ కూడిక నీవు ఏర్పాటు చేయగలుగుతున్నావా? ఏది నీ దగ్గర కృతజ్ఞత? ఏ రూపంలో నీ దగ్గర కృతజ్ఞత ఉంది? కానుకలు చెల్లించవు, సాక్ష్యం ఇవ్వవు, ఆయన గురించి ప్రచురించవు. వ్యభిచారమందు సమరయ స్త్రీ ఆ యొక్క భయంకరమైనటువంటి జీవితంలో ఉండగా ప్రభువు మాట్లాడగానే ఆమె మనసు మార్చుకొని ఆ ప్రభుని గురించి ఊరంతా చెప్పింది. ఊరి వాళ్ళకి చెప్పడమే కాదు, ఆయన దగ్గరికి పిలుచుకొచ్చింది. దేవుని కార్యాలు పొందిన మీరు దేవుని కార్యాల గురించి ఇతరులకు ఎంతవరకు చెప్తున్నారు? అయ్యగారి దగ్గరికి ఎంతమందిని పిలుచుకొస్తున్నారు? ఒక చిన్నది చేసిన పనికి నయమాను కుష్టు వ్యాధి పోగొట్టుకొని మంచి పసిపిల్లవాని దేహమును పొందాను కదా, ఆ చిన్నదే చెప్పకపోతే, ఆ చిన్నదే తెలియచేయకపోతే వాని కుష్టు వ్యాధి వాడిని విడిచిపోయేది కాదు కదా. ఈరోజు ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది ఇరుకుల్లో ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది పాపములో ఉన్నారు. వారందరికీ విడుదల కలగడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో, నీవే ఒక సాక్షిగా ఉండాలనేమో. అయ్యగారి ద్వారా నీ ఇంటి ఆధ్వర్యములో ఈ సత్య సువార్త ప్రకటింపచేసి అనేకులు సాతానుతో బంధింపబడి ఉండగా వారి బంధకాలు తెగునట్లుగా నీవే కృతజ్ఞతతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే సమరయ స్త్రీ కంటే భయంకరమైన శ్రమను నువ్వు అనుభవించవలసి వస్తుంది కదా. మరి నువ్వు మంచిదానివే. సమరయ స్త్రీకి 5 మంది భర్తలు ఉండెను, అయితే ఇప్పుడున్న వాడు కూడా అసలోడు కాదని వాక్యము వ్రాయబడి ఉంది. ఆమె చాలా చెడ్డదే, కానీ తర్వాత ఎంత మంచి పని చేసిందంటే యేసునొద్దకు అనేకులను నడిపించే పని చేసింది. నువ్వు మంచిదానివే, నీకు మంచి సాక్ష్యం ఉంది, మంచి ప్రవర్తన ఉంది, నీతి ప్రవర్తన నీకుంది, అన్ని మంచిదే, కానీ ఒక్కరిని కూడా నడిపించలేకపోతున్నావే. అయ్యగారి ద్వారా నీ కుటుంబం దగ్గర సువార్త ప్రకటింప చేయకుండా ఉన్నావే. ఏది మరి నీ కృతజ్ఞత? ఏ రూపంలో నీ కృతజ్ఞత? దేవుడిచ్చిన అన్ని దాచుకోవడమా? దేవుడిచ్చిన అన్ని కూడా దోచుకోవడమా? దేవుడు చేసే కార్యాలు పొంది ఎవరికి సాక్ష్యం చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవడం కృతజ్ఞతనా? ఆయన దేవుడని వారు ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అనే మాటకు నీవు కూడా నెరవేరిస్తే రేపు రాబోయే ఉగ్రత నుండి నిన్ను ఎవడు తప్పించలేడు. ఆయన నీకు మేలు చేసింది ఇతరులకు నీవు సాక్షిగా ఉండడానికి, వాళ్ళు కూడా కృతజ్ఞత జీవితంతో ఆయన సన్నిధికి ఆయన్ని వెంబడించడానికి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి, ఆయనతో సదాకాలము శాశ్వతమైన పరలోకంలో ఉండుట కొరకే కదా 2 నిమిషాలు టైం ఇస్తున్నాం. నువ్వు ఇప్పటి నుంచి ఎలాగో కృతజ్ఞత కలిగి ఉంటావు. కానుకలు చెల్లించడంలో కానీ, ఇతరులకు చేసిన మేలును మరి నువ్వు తెలియచేయడం కానీ, మందిరానికి వారిని నడిపించడం కానీ, అయ్యగారిని తీసుకెళ్ళి మీ ఇంటి ఆధ్వర్యంలో 10 ఇండ్ల వాళ్ళు వాక్యం వినేటట్టుగా ప్రోత్సహించడం, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఏం చేస్తావో ఒక 2 నిమిషాల్లో దేవునికి చెప్పు. ఆయన నీ పెదవులనే కాదు, నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. నీ హృదయ తీర్మానం ఆయనకు కావాలి. మేలు పొందిన తర్వాత ఏదో సొరకాయలు, వంకాయలు, బెండకాయలు, సాంబారు కొరకు కందిపప్పు, అలాగే శనగపప్పు ఇచ్చిపోదాం, లేదంటే వంట కొరకు ఒక టిక్కి బియ్యం ఇచ్చిపోతాను, ఇదే కృతజ్ఞత అంటే కుదరదు. నీ హృదయం ఇవ్వాలి, నువ్వు ఆయన్ని వెంబడించాలి, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలి. అయ్యగారులకు దేవునిక ఉపదేశమును ఇచ్చి చూడగా ఆ ఉపదేశ క్రమములో నువ్వు ఎదగాలి, నడిపింపబడాలి, గమ్యము నువ్వు చేరాలి కదా. కృతజ్ఞత అంటే ఏదో డబ్బు రూపంలో కొంత కానుకిచ్చి ఇంకా గుడి ముఖం చూడకుండా మళ్ళా రోగం వచ్చేదాకా స్నేహితులతో, బంధువులతో, ఊరోళ్ళతో అక్కడిక్కడ కాలం గడుపుతూ చనిపోవడం కాదు. నీ సొరకాయలు, బీరకాయలు నీ కాన్నే పెట్టుకో, నీ కందిపప్పు నీ కాన్నే పెట్టుకో, నీ టిక్కి బియ్యం నీ కాన్నే పెట్టుకో. ఆయనకు లేక నిన్ను ఇయ్యమని అడిగాడా? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. నీ హృదయము ఆయన చేసిన మేలును అనుభవించిన తర్వాత ఇవ్వడం కూడా ఒక కృతజ్ఞత మనసే కదా. ఏ రూపంలో నెరవేరుస్తావో ప్రభుతో చెప్పండి. కృతజ్ఞత లేనివారు
ఈ అంత్య దినాల్లో ఉంటారని వాక్యం చెప్పబడి ఉంది కదా. అలాంటి వారిలో నువ్వు ఒకనిగా, అలాంటి దానిలలో నువ్వు ఒకదానిగా ఉంటే నీకేం ప్రయోజనం? ఆ దినాన కృతజ్ఞత లేని వారు కనపడతారు. అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు ఉంటారు, బింకములాడు వారు ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి విషయాలు కలిగిన వారు. అక్కడ వ్రాయబడి ఉన్నది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఉన్న భాగమును మీరు చదువుకుంటే నీవు అట్టివాడవేమో, నీవు అట్టదానివేమో. ముఖ్యంగా మన అంశంలోని భాగముగా కృతజ్ఞత లేని జీవితం మంచిది కాదు కదా. మనం పెంచుకునే కుక్కలు మనకెంతో కృతజ్ఞత కలిగి ఉంటాయి. మనము రాత్రికాల సమయంలో పండుకుంటే అవి మనకు కాపలా కాస్తున్నాయి. వాటికి వేసే కొంత ఆహారాన్ని పుచ్చుకొని అది చల్లదైనా సద్దిదైనా మనం తిన్న తర్వాత మిగిలిన ఎంగిలన్నమైనా తిని మన కొరకు ఎంతో కాపలా ఉంటుంది. పగలు మన పనుల నిమిత్తమై మనము ఇంటికి తాళం వేసి వెళ్తే అది మన ఇంటికాన్నే కనిపెట్టుకొని కొత్తవాడు ఎవడు రాకుండా చూసుకుంటుంది. ఎంత నీవు ఇచ్చే ఆహారం కొంతతో ఎంతో మనసు కలిగి నీకు సేవ చేస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన ఇంటిని, నీ కలిగిన సమస్తాన్ని కాపాడుతూ ఉంది కదా. అది దాని డ్యూటీ అది చేస్తుంది కదా. మరి దేవుడు ఇన్ని మేలులు చేస్తే, మంచి భోజనం నీకు ఇచ్చి ఉండగా, నీ అవసరానికి తగినంత డబ్బు ఇచ్చి ఉండగా, నీవెంతో సుఖంగా జీవించే అనుకూలతలు ఇచ్చి ఉండగా కూడా ఎంతవరకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఒక ఇంటి యజమానునికి కృతజ్ఞత కుక్క కలిగి ఉంటే, పరలోకములో ఉన్న దేవాది దేవుడు మనకు యజమానుడై ఉండగా ఆ యజమానునికి కూడా ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఆయన వాక్యం ద్వారా కృతజ్ఞత అంటే ఏంటో తెలియచేశాడు కదా. కాబట్టి కృతజ్ఞత లేకుండా ఉండడం మంచిది కాదు. అందుకే 103వ కీర్తనలో చెప్పాడు, నా ప్రాణమా అని చేసిన ఉపకారంలో దేనిని మరువకము. నా ప్రాణమా అన్నాడు. ఓ బ్రదర్, నువ్వు స్తుతించలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఎందుకంటే ఆయన నీకే చేశాడు మేలులు, ఎన్నో ఉపకారాలు చేశాడు. దానిలో దేనిని మరవద్దని చెప్తున్నాడు. కార్యం పొందే వరకు మందిరానికి రావడం, కార్యం పొందే వరకు దేవుడు అనడం, కార్యం పొందే వరకు అయ్యగారులలో పగులు రాత్రి ప్రయాణాల్లో నిద్రలో లేపి సెల్లు ఫోన్ చేపించి మాట్లాడి, కార్యం పొందిన తర్వాత 9 మంది కుష్ఠరోగుల వలె కనబడకుండా పోయేది కాదు కృతజ్ఞత. ఆయన నిన్ను కరుణించాలని ఉన్నాడు, నిన్ను ఇంకా బాగు చేయాలని ఉన్నాడు, తన రాజ్య వారసునిగా చేయాలని ఉన్నాడు, తన రాజ్య వారసురాలుగా చేయాలని ఉన్నాడు. కాబట్టి ప్రతి వారు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి మనకు మధ్యలో పనిచేస్తూ దేవుని కార్యాలు అనుభవించడానికి మధ్యవర్తిగా నిలిచిన యేసయ్య, ఆయన తర్వాత ఆయన పరిచారకులుగా ఉన్న దైవ సేవకులు కూడా ఎంతో ప్రయాసపడుచుండగా వారి ప్రయాసాన్ని కూడా గమనించి మనము నెరవేర్చవలసిన వాక్యమును నెరవేర్చి ఆయన చిత్తము నెరవేర్చి పొందబోయే ఆ యొక్క మరి నిరంతరం నిలిచే పరలోకమును చేరున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ ప్రాంతంలో ఎంతో యవన ప్రాయంలో సమర్పించుకొని తన కుటుంబంతో శ్రమ పడుతున్నటువంటి పాస్టర్ జేమ్స్ గారిని కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించాలని, వారు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాకుండా రాబోతున్న దినంలో ఈ ఇరుకు నుండి విశాలతకు నడిపించినట్లుగా అనేకులు కూడా ప్రార్థించి వారి పరిచర్య ద్వారా ఎందరెందరో దేవునికి మరి పాస్టర్ గారికి కృతజ్ఞత కలిగి జీవించు బిడ్డలుగా ఉండుటకు ఈ పరిచర్యను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరు కూర్చోండి. పాస్టర్ జేమ్స్ గారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దైవ వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు మనందరినీ కూడా వాక్యం ద్వారా పులికొల్పారు. అలాగే నిలబడి వాక్యం ద్వారా బలపరచబడ్డ మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ఇమ్మాన్యుయల్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు విన్న వాక్యం మన హృదయాల్లో ఫలింప చేయున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ దాసుల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా జీవితాల్లోనైనా ఎన్నో మేలులు మీరు మాకు చేస్తూ వచ్చారు ప్రభువా. నైనా నిజముగానే మా జీవితాలు ఎన్నో మార్లు మేము పశుప్రాయులుగా జీవిస్తూ వచ్చాము నాయన. అనురాగరహితులుగాను కృతజ్ఞత లేని వారుగాను నాయన మేము బ్రతుకుతూ వచ్చిన జీవితం ఎంతో ఉంది. సేవకుల విషయంలో, సంఘం విషయంలో, పరిశుద్ధుల విషయంలో నాయన, మా కొరకు ప్రార్థించిన వారి విషయంలో
దేవా మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఘోర పాపం నుంచి మమ్మల్ని విడిపించిన నీ విషయంలో కూడా ప్రభువా అయ్యా కృతజ్ఞత లేని వారిగా మేము బ్రతుకుతూ వచ్చాం. దేవా మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించటం నాయన మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ రాత్రి మేము తీసుకున్న తీర్మానాలు ప్రభువా మా జీవితకాలం కొరకు నాయన ముగింపు వరకు కొనసాగటానికి కృప చూపించండి. ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అంచెలంచెలుగా వృద్ధి చేయండి ప్రభువా, క్రమంగా వృద్ధిపరచండి నాయన. అయ్యా ఇదిగో నాయన ఈ పట్టణంలో జ్యోతి వెలుగుటకు నాయన నీ కృప సమృద్ధిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా తీర్మానం చేసుకున్న మా జీవితాల్లో వాక్యానుసారంగా జీవించుడు కృప ఇమ్మని, వాక్యం అందించిన మీ సేవకుని బలపరచండి. ఆయుష్తో ఆరోగ్యంతో మీరు నింపమని యేసు నామమున పెట్టి ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే లేచి నిలబడదాం. దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఆశీర్వాదాన్ని మనకిస్తారు. మీకు ఉన్న పాటల పేపర్లో నుంచి 4వ పాట. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా, రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయమే, రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయమే, రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా, రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు మనకును సకల ప్రజలకును ఈ రాత్రి చేరి వచ్చి అయ్యా కృతజ్ఞత గురించి వాక్యం విన్నాను, నేను కృతజ్ఞుడై ఉంటాను, నీ సాక్షిగా ఉంటాను, మాత్రం కాక నా కుటుంబ దగ్గర కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకొని 10 మందికి కృతజ్ఞత సువార్త తెలియపరుస్తాను, మాత్రం కాక చెల్లించవలసిన కానుకలు దైవ సేవకు చెల్లిస్తాను అన్న తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి, దైవజనులు రెవరెండ్ డాక్టర్ జనమనాస గారి కుటుంబానికి, ఇక చేయవచ్చిన దైవ సేవకులకును, స్థానిక సంఘాపరి జేమ్స్ పాస్టర్ గారి కుటుంబానికి, విశేషంగా వాక్య ప్రకారంగా ఉంటానని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశు నామకు సంపూర్ణ జయము కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ జేమ్స్ మాట్లాడతాడు. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చుందాం. చక్కటి దైవ వర్తమానాన్ని అందించి మనందరినీ కూడా బలపరిచిన దైవజనులు, ఆంధ్ర ఐపీసీలో రాయలసీమ ఉపాధ్యక్షులైనటువంటి దైవజనులకు, పెద్దవారైనటువంటి దైవజనులకు యేసయ్య నామములో మరొకసారి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యగారు వందనాలు. అయ్యారు ఆత్మీయ తండ్రి గారు దైవజనులు యేసుదాసయ్య గారికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాస్టర్ స్టీఫెన్ గారికి, ప్రార్థనలో నడిపించిన పాస్టర్ ఇమ్మానుయేల్ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. 6:30 గంటలకు ప్రారంభించాం, 9 గంటలకు ఖచ్చితంగా ముగించాం. రేపు ఉదయం తిరిగి మరలా 10 గంటలకు ప్రారంభించబడుతుంది, 1 గంటకు ముగించబడుతుంది. రేపటి దినం మనందరికి కూడా శ్రేష్టమైన ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా రండి. మనందరం కూడా దైవ వర్తమానం ద్వారా కట్టబడి పరలోక రాజ్యాన్ని మనం చేరుకుందాం. అందరికీ సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనందరి కొరకు మనం బయటికి వెళ్తూ ఉండగా మనకు అల్పాహారం ఇవ్వబడుతుంది. బయట మనం తీసుకొని బయట ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ.